హలో అండి, ఈరోజు మీ ముందుకి ఇంకొక కర్రీతో వచ్చాను. చూడండి ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను. ఆనపకాయ కర్రీని ఆనపకాయ తెలగపిండి కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి ఆనపకాయ ముక్కలు, తెలగపిండి, ఇందులో కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తాలింపు పెట్టుకోవాలి కదండి, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు. దాన్ని ఎలా వండాలో చేసి చూపిస్తాను. నేను చూపించు రండి, కూర ఎలా వండాలో చెప్తాను. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. మనం 2 ఉప్పులు ఆయిల్ వేసుకుందామండి. 2 ఉప్పులు తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కాసేపు మగ్గనిద్దామండి. కొంచెం సాల్ట్ వేద్దాం. తర్వాత మళ్ళీ వేసుకుందాం. మీరు ఎవరైనా వండుకున్నారండి? తెలపిండి, బీరకాయ వండుకుంటారు. ఆనపకాయ, బీరకాయ నేను వండుతున్నాను. కాసేపు మూత పెట్టి చూద్దామండి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసి ఆనపకాయ ముక్కలు కూడా మగ్గించేద్దాం. శుభ్రంగా మగ్గబెడదామండి. ఒక 10 నిమిషాలు మగ్గబెడదాం. తీసి చూద్దామండి. చూస్తుంది ఇంట్లో కొంచెం కారం వేసి కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం అండి, కారం, పోపు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, సరిపోతాయి. కొంచెం వాటర్ అండి, కొంచెం ఉడికాక తెలగపిండి వేసేద్దాం. తీసి చూసుకున్నాం. ఇప్పుడు మనం తెలగపిండి వేసుకోవచ్చండి. వేసుకునే ముందు ముక్కలు అవసరం లేదనుకుంటే దాన్ని ముక్కలా ఉంది ఇష్టం లేదన్న వాళ్ళు
తెల్లపిండి వేసేద్దాం. మన ఇష్టమండి ఎంత వేసుకోవచ్చు. నేను కొంచెంగా దీన్ని వేస్తున్నాను. నీరంతా లాగేదాకా కొద్దిసేపు 10 నిమిషాలు మళ్ళీ అయిపోయింది. కూర అయిపోయింది. ఇది ఇంకా మనం దింపేస్తుంది. కొత్తిమీర లేదండి. వీడియోల కోసం అయితే కొత్తిమీరలు అన్ని డెకరేషన్లు చేస్తారు. మనం రోజు డైలీ ఏం వండుకుంటున్నామో ఆ కూరే నేను చేసి చూపిస్తున్నాను మీకు. అయిపోయిందండి. స్టవ్ కొట్టేసుకున్నాను. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయంత్రం బట్టలు వచ్చినాయండి. అన్బాక్సింగ్ చేస్తాను, చూడండి.